విధముగా కోరుకుంటుందమ్మా. విజయవాడ గ్రామగ్రామస్తులందరూ కూడా నైవేద్యాలు పెడతారమ్మా. విజయవాడలో పుట్టిన నైవేద్యమా నాకంటదు, ముట్టదు, సరిపోదు. విజయవాడలో నైవేద్యాలు సరిపోంటున్నావమ్మా. నైవేద్యాలు పెట్టకపోతే ఏం చేస్తావమ్మా? నాలో ఉండే ఒక్క నీళ్ళు ఊళ్ళో కనిపడి పీండ్రం చేస్తున్నాయి. నీళ్ళు పెట్టమ్మా. ఏ విధంగా అనుకుంటారు? పొంగులు, తోటకాలు, కమ్మలు, చాట్టాలు, మైస్కాలు, సృష్టికి గారులు నీళ్ళ ఉంది. ఆరం పెట్టించుకుంటాడు జగన్మాత. అంత పని చేయరాదమ్మా. ప్రతి ఊరికి కూడా, గ్రామానికి కూడా ప్రతి ఒక్కరూ నైవేద్యాలు పెడతారమ్మా. చాలా బాగుందయ్యా. వారానికి ఒక్కరోజు పూజ కావాలి. ఏమి రోజమ్మా? శుక్రవారం కుంకుమ పూజలు కావాలి. ఇస్తారమ్మయ్యా. అంతే కదమ్మా. ఇచ్చాము, తీసుకోమన్నారు. నా యొక్క రూపానికి 101 పేరు కావాలి. అమ్మా, నీ యొక్క రూపానికి 101 పేరే ఏ విధంగా కావాలి? వీధికి వెలువల్పునే, గ్రామానికి దేవతనే, ఇంటికి వెలువల్పునే నేనే వెలుస్తున్నాను. అంతే కదమ్మా. ఒకళ్ళు ఉచ్చారమంటారు, ఒకళ్ళు పౌరేరమంటారు, ఒకళ్ళు ముసలమంటారు, ఒకళ్ళు సత్తమంటారు, ఒకళ్ళు అంగారమంటారు. విజయవాడలో స్థానం ఇచ్చారు. భర్త అంటే ఎవరు? పసుపు కుంకుమతో ఎవరు పూజ చేస్తారు? భర్త అనగానే బ్రహ్మదేవుడు, మహావిష్ణు ఉజ్జాయించిపోతున్నారు. మా ఆతలు అంటుందట, బాబు బ్రహ్మదేవా, నువ్వు నాకు ఏమవుతున్నావు? నేనమ్మా, నీకు నేను భూలోకములో తండ్రిగా ఉంటానమ్మా. బ్రహ్మదేవా, నువ్వు నాకు తండ్రి అవుతున్నావా? ఎందుకు అవుతున్నావు? ఆదికాలం నాడు నీ బొమ్మను నేను చేశాను కాబట్టి సృష్టించింది నేను. ఈ భూలోకములో కలియోగములో తండ్రిగా ఉంటానమ్మా. చాలా బాగుందయ్యా. విష్ణు మాట్లాడారు. విష్ణు సరిపడేసి సరిపోతుందా? నువ్వు నాకేమవుతున్నావు? నేనమ్మా, నీకు నేను భూలోకములో నీకు నేనమ్మా తమ్ముడిగా ఉంటానమ్మా. అక్కా తమ్ముడిగా అంటున్నావు. ఎప్పుడవుతున్నావు? విష్ణుమూర్తి అవతారం సాధించి శ్రీనివాస అవతారం ఎత్తుతాను. అవతారం
విడిచిపెట్టి వెంకటేశ్వర నామంతో తిరుమల కొండపైన 7 కొండలు వానవుతాను. 7 కొండలు వానవునప్పుడు తిరుమలలో గుళ్ళు కట్టుకుంటాను. ఆ సమయం అందుని తిరుమల తిరుపతి ఎంతో మంది భక్తులు వస్తారు. తిరుమల వచ్చినందరూ భక్తులు నా ఉండిలో ధనం పోస్తారు. నాకు అక్క ఉంది, విజయవాడ వస్తారక్క. కలియోగములో అక్క తమ్ముడు రుణబంధం ఏర్పడ్డది కాబట్టి భూలోకములో నీకు నేను తమ్ముడిగా ఉంటానమ్మా. శంకరా, గౌరీ శంకరా, నాయనా నువ్వు నాకేమవుతున్నావు? నేనమ్మా నీకు నేను భూలోకములో నీకు నేనమ్మా భర్తగా ఉంటానమ్మా. నువ్వు నాకు భర్త అవుతున్నావా? ఎందుకు అవుతున్నావు? ఆ అధికారం నాడు నీ కామం తీరుస్తానన్నా అబద్ధమాడేమంటున్న వస్తువులు చేసుకుని అర్థాంతరంగా మార్చినందుకు శంకరుడు యొక్క రూపము భూలోకముల యుద్ధము. ఆత్మలో ఉండే ఒక్క లింగాకారము శ్రీశైలకొండలో మల్లికార్జునుడు అవుతున్నాను. మల్లికార్జున స్వామిగా అయినప్పుడు ఒక పక్క దేవి, ఒక పక్క శంకరుడు 2 రూపాలు కలిసి ఉన్నప్పుడు అర్ధనాధీశ్వరుడుగా శ్రీశైలకొండలో నీకు నేను భర్తగా, నీకు నేను తోడుగా ఉంటానమ్మా. అందుకే శంకరుడు అన్నారు కైలాసాగాపురమా శ్రీశైలు శంకరుడండి ఆత్మలో ఉండే లింగాకారము శ్రీశైలకొండలో మల్లికార్జునుడు అవుతున్నాడు. ఆతనికి ఒళ్ళు ఇచ్చారు, పేర్లు పెట్టారు, కొండపైకి సాగనంపుతున్నారు. గోవిందే బ్రహ్మదేవుడండి బ్రహ్మలోకి వెళుతున్నాడు. గోవిందే రెండో వాడు ఇష్టమూర్తి అండి వైకుంఠపట్నం వెళుతున్నాడు. గోవిందే ఇల్లు పైకి వెళ్ళిపో గొడవలేదు, పైకి వెళ్ళిపో. మూడో అరే గుండు కూర్చోలే శంకరుడమ్మ ఆత్మలో ఉండే లింగాకారము శ్రీశైలకొండలో మల్లికార్జునుడు అవుతున్నాడు. ఇది ఎల్లమంటే వెళ్ళరు, రమ్మంటాడు వెళ్ళి ఆయన మహానలుగు ఒలిచి బెజమాడగంటలో సాగనంపుతున్నారు. పోయిందే అమ్మ బయలు నాదరు నా జ్యోతి బయలు అది
రాక్షసుని హతమార్చి అక్కడ విజయం సాధించింది కాబట్టి ఆ దివ్యంద్రనాథ్ అన్నారు. దేవి కదండి ఎట్లా ఉంటుందమ్మా, మీరు కూడా నమ్మా. దేవీ కదంటే ఎట్లా ఉంటుంది, ఎప్పటి నుంచి చెప్పబోయేది. సినిమాలున్నాయి, గ్రంథాలున్నాయి, నాగాలున్నాయి, అనురాగాలున్నాయి. అంటే సినిమా చూసినంటి వారు కానీ